నమస్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆర్జీఆర్ హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సోరియాసిస్, పక్షివాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా, మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలకి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో మనం డాక్టర్ నిఖిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. ముందుగా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి ఈ మధ్య కాలంలో 30 ఏళ్ల వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్గా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పెద్దవారిలో మోకాళ్ళ నొప్పులు ఉండేవి, ఇప్పుడు అలా కాదు. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కరిలోనూ చూస్తున్నాం. కొద్ది దూరం నడిస్తే చాలు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్న. అటువంటి వారికి మోకాళ్ళ నొప్పులకి మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఈ మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి థెరపీస్ మనకి అందుబాటులో ఉన్నాయి? మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్. ఇది మనం నార్మల్గా మన మోకాళ్ళు భాగంలో, కీళ్ళు భాగంలో మన బోన్ చుట్టూ కార్టిలేజ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు అనేది ఉంటుంది. ఎప్పుడైతే వయసు పెరుగుతున్న కొద్దీ లేదా ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ వల్ల ఆ కార్టిలేజ్ అనేది అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఆ మోకాల్లో ఉన్న గుజ్జు అనేది పూర్తిగా అరిగిపోవడం వల్ల మనకి మెట్లెక్కేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ రాపిడి అనేది జరుగుతుంది. అక్కడ ఎముకల్లో వాపు రావటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఈ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది, లేదా కొంతమందికి ఓన్లీ నడిచేటప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, అండ్ కొందరిలో పట్టేసినట్టుగా అనిపిస్తుంది, మెట్లెక్కేటప్పుడు శబ్దం వస్తున్నట్టుగా ఉంటుంది, కింద కూర్చొని లేవటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, లేదా నార్మల్గా చైర్లో కూర్చున్నా కానీ లేచిన తర్వాత నడవడానికి 1 నిమిషం పాటు పడుతుంది, అప్పటి వరకు పట్టేసినట్టుగా ఉంటుంది. మన మోకాల్ని పరీక్ష చేయడానికి పట్టుకుందామన్నా కానీ టెండర్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాపు ఉంటుంది, వాపు వచ్చిన దగ్గర జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ అనే కండిషన్ రావడానికి కారణం వచ్చేసి మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో అని చెప్తూ ఉన్నారు, లైక్ 30 years. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక 20-25 ఆ ఇయర్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కింద పడ్డం కానీ, లేదంటే నడిచేటప్పుడు మోకాళ్ళు భాగంలో ఏదైనా గుద్దుకోవడం కానీ, ఆ పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. లేదా ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే అది మనకి చిన్న వయసులో ఉన్నప్పుడే ఆస్టియో ఆర్థరైటిస్గా కనిపిస్తూ ఉంటుంది. లేదు ఈ వయసు పెరుగుతున్న కొద్దీ మనకి 45 years దాటిన తర్వాత మేల్స్లో అయినా కానీ ఫీమేల్స్లో అయినా కానీ మోకాళ్ళ నొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఫీమేల్స్లో అయితే ఇంకా ఎక్కువగా చూస్తూనే ఉంటాము. మోకాళ్ళ నొప్పి రావడానికి కారణాలు వచ్చేసి ఒబేసిటీ, ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళు, లేదంటే ఎక్కువ దూరం ఇలాంటి వాళ్ళలో మనం మోకాళ్ళ నొప్పి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కషాయాల ద్వారా ఇస్తారు, లేదంటే పంచకర్మ థెరపీస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా నార్మల్ కొన్ని ఇయర్స్ నుంచి ఒక 1 year నుంచే మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతున్నారు, వాపులు ఇవంతా ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు, మీరు మందులు వాడిన ఫస్ట్ మంత్ నుంచే మీకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది. లేదు మేము ఒక 20 years నుంచి ఇలా సఫర్ అవుతున్నాం, లేదా 10 years నుంచి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాము, వాపు అనేది విపరీతంగా ఉంది, కింద కూర్చొని లేవలేకపోతున్నాము, ఇలాంటి కండిషన్స్లో మనకి జానువస్తి అనే ఒక పంచకర్మ థెరపీ చేస్తారు. ఈ జానువస్తి వచ్చేసి దీన్ని ఆయిల్ పూలింగ్ థెరపీ అని కూడా అంటారు. మన మోకాలు భాగంలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు 100 మూలికలతో చేసిన ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. మనకి ఆర్థరైటిస్ లేదా నొప్పులు రావడానికి గల కారణం వాతం అనేది అగ్రవేట్ అవ్వడము. సో ఎప్పుడైతే ఈ వాత ప్రకోపం జరుగుతుందో దానికి తగ్గించడానికి గల ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇక్కడ యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా వాతహరంగా ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఏవైతే మజిల్స్ అనేది స్టిఫ్నెస్ ఉంటుందో, కూర్చొని లేచిన తర్వాత పట్టేసినట్టు ఉంటుంది కదా, సో కండరాలన్నీ పట్టేసినట్టుగా అనిపిస్తాయి, ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రక్త సరఫరా పెరగడం వల్ల ఎముకల యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ ఎముకలు వాటంతలు అవే మళ్ళీ గుజ్జుని పెంచుకునే శక్తిని తెచ్చుకుంటాయి. కార్టిలేజ్ అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది ఒక 7 నుంచి 21 days వరకు తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళే కాకుండా ఎవరైనా హెల్త్ పైన ఓవర్ కాషియస్గా ఉంటారు, లేదా ఎక్కువగా బరువు ఉంటారు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా లావ్ అనేది తగ్గరు, సో మోకాళ్ళ నొప్పులు వస్తాయేమో అని భయపడేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా జానువస్తి అనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ 4th stage ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్, ఇది సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళుంటారు, 80 years దాటుంటాయి, కానీ వాళ్ళు సర్జరీకి నిరాకరిస్తారు, ఎందుకంటే బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళు కూడా జానువస్తి చేయించుకున్న తర్వాత నార్మల్గా నడవగలుగుతారు 1 నెల చికిత్స తర్వాతే. అండ్ చాలా మంది పేషెంట్స్ ఎలా వస్తుంటే లైక్ వీల్ చైర్లో వస్తారు,
లేదంటే వచ్చేటప్పుడు నలుగురు సపోర్టుతో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది వయసు పైబడిన వాళ్ళు కూడా 1 నెల చికిత్స తర్వాతనే ఏ సపోర్ట్ లేకుండా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు లక్ష్మీదేవి, మాది అనంతపురము. నాకు ఆ కాలు కింద పడి ఫ్రాక్చర్ అయిపోయింది కాలు. తర్వాత ఆపరేషన్ చేసినారు, కానీ నాకు కాళ్ళకు నడుములకు బలం అనేది లేదు. నేను అసలు నడచరాకుండానే పోయినాను. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఆ మందులు వాడిన తర్వాత ఇప్పుడు బాగా నడచగలుగుతూ ఉన్నాను. ఇప్పుడు నా అంతకు నేను నడిచే శక్తి వచ్చింది నాకు. ప్రజలకంతా కూడా చాలా సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చాలా మంచి హాస్పిటల్ ఇది. అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను తొలగించుకోవచ్చు. ఆర్జేఆర్ హాస్పిటల్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆరు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు నరసింహులు, మా భార్య పేరు శాంతాబాయి. మా భార్య శాంతాబాయికి గత 6 సంవత్సరాల నుంచి విపరీతంగా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి బాధపడేది. అట్లే ఆ బాధ అనుభవిస్తూ ఆ తట్టుకోలేక అక్కడక్కడ కొన్ని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాము, కొన్ని మందులు వాడినాము, అయినా తగ్గలేదు. ఇంకా లాస్ట్కు మా పరిస్థితి ఏమని చెప్పని అనుకొని బాధపడుతూ టీవీలో ఆర్జీ హాస్పిటల్ ఒక న్యూస్ వస్తుంటే దాన్ని చూసి ఆర్జీ హాస్పిటల్కి వచ్చాము. ఆర్జీ హాస్పిటల్కి వచ్చి మేడం గారిని కలిసి ఈ అమ్మ తప్పనిసరిగా మందులు వాడాలా అని చెప్పి 1 నెల మందులు ఇచ్చింది. నెల మందులు తీసుకుపోయి తిన్న తర్వాత ఆయనకున్నట్టు కాళ్ళ నొప్పులు అయితేనేమి, మొకాళ్ళ నొప్పులు అయితేనేమి 170-80% ఆయనకు రిలీఫ్ అయింది. ఆయన రిలీఫ్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఇదవుతున్నాను. ఆర్జీ హాస్పిటల్ మేడం గారికి, డాక్టర్ అమ్మ గారికి, ఆర్జీ సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు సంధ్య అండి. నేను జీడిమెట్ నుంచి వచ్చాను. నాకు దగ్గు, సర్ది, ఎప్పుడు రాత్రిలో నిద్ర పట్టేది కాదు. రాత్రి అంతా తుమ్ములు బాగా వచ్చేది. ఫ్యాన్ గాలి కూడా ఊపిరి అడగబోయేది. నాకు నిద్ర పట్టేయలేదు సరిగ్గా. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గలే నాకు. ఇడికి వచ్చిన సంధి ఒక 10 రోజుల్లోనే డాక్టర్ కలిసిన తర్వాత తగ్గిపోయిందండి. మీరు కూడా ఒకసారి వచ్చి గ్యారంటీగా ఇక్కడ తగ్గుతుంది. డాక్టర్ గారు ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కి వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలు గమనించిన తరువాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. ఓకే మేడం, ఇక సోరియాసిస్ విషయానికి వస్తే సోరియాసిస్తో బాధపడుతున్న వారు చాలా మందినే చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళను మనమే ఎక్కువగా అయ్యో ఏంటి ఇలా ఉన్నారు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు పాపం అనిపిస్తుంది. అలాంటి వారు ఆర్జేఆర్ హాస్పిటల్ ఇచ్చే చికిత్సా విధానాల గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏముంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మన చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. సోరియాసిస్ వచ్చేసి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందికి వస్తుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చర్మ కణాల పైన వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ చర్మ కణాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. 28 నుంచి 30 డేస్ వరకు మన చర్మ కణాలు ఉత్పత్తి చెందడం అనేది, అంటే కొత్త సెల్స్ అనేది రీజువినేట్ అవ్వడం అనేది నార్మల్ కండిషన్స్. కానీ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఈ చర్మ కణాలు అనేవి 2 to 3 డేస్ ఆఫ్ టైంలోనే ఎక్కువగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అలా ఉత్పత్తి చెందినంత డ్రై అయిపోతుంటాయి. డెడ్ స్కిన్ సెల్స్ అదంతా వాటికి రక్త సరఫరా లేక చనిపోయి పొట్టులా రాలిపోతూ ఉంటాయి. ఈ సోరియాసిస్ రావడానికి గల కారణాలంటూ ఏముండవు.
కానీ ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత దాన్ని అగ్రవేట్ చేసే ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ఎంత ఎక్కువగా వీళ్ళు స్ట్రెస్ తీసుకున్నా, నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో మనము సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్కి ఇంటర్నల్ మెడికేషన్సే కాకుండా మనము తక్రధార, కషాయధార అనే ఒక టైప్ ఆఫ్ థెరపీ చేస్తారు. కషాయధార ద్వారా ఎందుకు చేస్తారంటే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో అదంతా రిలీవ్ అవ్వడానికి. స్ట్రెస్ రిలీవ్ అయితే ఆటోమేటిక్గా సోరియాటిక్ సిమ్టమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఇంటర్నల్ మెడికేషన్స్ వచ్చేసి మీ రక్త కణాలు ఏవైతే అధికంగా పనిచేసేసి చర్మ కణాల పైన పనిచేస్తున్నాయో దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సోరియాసిస్తో బాధపడుతూ ఇక్కడ ఎలాంటి కండిషన్లో వస్తారంటే వాళ్ళ బాడీ మొత్తం సోరియాసిస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మొత్తం ఇక్కడ నార్మల్గా కన్సల్టేషన్ రూమ్కి వచ్చి వెళ్ళే టైంకి పొట్టు మొత్తం రాలిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇంటర్నల్ మెడికేషన్స్ వాడిన తర్వాత 1 నెల చికిత్స తర్వాత నార్మల్ 7 days నుంచే పొట్టు రాలడం అనేది తగ్గిపోతుంది. దురద ఇవంతా ఏవీ లేకుండా ఉంటాయి. అండ్ ఈ సోరియాసిస్ రకాలు వచ్చేసి మనకి స్కాల్ప్ సోరియాసిస్ అని ఉంటుంది. ఓన్లీ తల భాగంలో మాత్రమే సోరియాసిస్ ఉంటుంది, అట్టలుగా రాలుతుంది, కానీ ఇంకా ఎక్కడ ఏమి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. అలాంటి వాళ్ళకి కూడా మనం తక్రధార చేయడం వల్ల ఈ సోరియాటిక్ సిమ్టమ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అండ్ పామర్ సోరియాసిస్ ఓన్లీ చేతులకి కాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం పగిలిపోయి ఉంటాయి. ఏదైనా తినడానికి కానీ, వేరే వాళ్ళతో కలవడానికి కానీ ఈ చేతులతో ఇబ్బంది పడుతుంటారు. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం పగుళ్ళు ఉండడం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది నడవాలనుకుంటే. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చే హెర్బల్ కషాయాల ద్వారా నెల రోజుల్లోనే నార్మల్ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆ పొట్టు ఇదంతా ఏవి కనిపించకుండా ఉంటాయి. కొంతమందికి మచ్చలు కూడా పడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? మచ్చలు కూడా పోయేటట్టు చేస్తారా? ఈ సోరియాసిస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ 3 levelsలో ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఇస్తాము, అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా ఫంక్షన్ చేసేలా ఇస్తాము. సెకండ్ వచ్చేసి మన బాడీని మొత్తం రెగ్యులేట్ చేసేది మన లివర్. సో లివర్ నుంచి టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేలా చేస్తాం, లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తాం. థర్డ్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్, అంటే చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా చేయడం. ఇలా ఈ 3 ప్రాసెసెస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి వ్యాధి పూర్తిగా నయమైపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉంటుంది. అంటే పేషెంట్స్ ఎవరైనా పూర్తిగా నయం అయిపోయిన తర్వాత మీ వద్దకు వచ్చి మళ్ళీ కలవడం, మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తూ ఉంటారు? అలా అయితే చాలా మంది ఉంటారు. నార్మల్గా ఒక 2 to 3 years ఆఫ్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళు అనుకుంటే ఒక 3 months ఆఫ్ కోర్స్ థెరపీలోనే పూర్తిగా నయమైపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళని రిఫర్ చేస్తూ వాళ్ళని తీసుకొస్తారు కదా, అలాంటప్పుడు వచ్చేసి మేము మీ దగ్గరే వాడామమ్మా, మాకు పూర్తిగా నయం అయిపోయింది, అందుకే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చామని చెప్తుంటారు. ఒక 10 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఒక కోర్స్ ఆఫ్ టైం వరకు మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ కోర్స్ ఆఫ్ టైంలో మొత్తం మెడికేషన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే అసలు ఎటువంటి పథ్యం కూడా చేయకుండానే సోరియాసిస్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి, మా అమ్మగారు చిట్టమ్మ. మా అమ్మకి 4-5 years దాటిందండి. సోరియాసిస్ చాలా ఇబ్బంది పడింది, చాలా హాస్పిటల్కి వెళ్ళాం. పూర్తిగా ఎక్కడాను రాకుండా అయితే లేదు, చాలా ఇబ్బంది పడేది. స్నానానికి వెళ్ళటానికి కానీ, భోజనానికి కానివ్వండి, కలుపుకొని కూడా అన్నం కూడా తినలేకపోయేది. అలాంటిది మాకు మా అక్క వాళ్ళకి ఎవరో చెప్పారంట, ఈ సోరియాసిస్కి ఆర్జీఆర్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఒకసారి అక్కడ విజిట్ అవ్వండి అని చెప్పారు. అడ్రస్ అయితే తీసుకొని ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మా అమ్మకి చాలా అంటే చాలా బాగా ఉండేవి. 3 monthsకే పూర్తిగా పోయిందండి. ఈ చెయ్యి కూడా చూడండి, ఈ చెయ్యి కూడా చూడండి, చాలా చక్కగా తగ్గిపోయిందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆర్జీఆర్. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత.
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల నుండి సయాటికా సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు పి కాంతమ్మండి. మాది అల్లిపురం జెండా చెట్టు దగ్గరండి మా ఇల్లు. కాళ్ళు చెలుపులు చాలా బాధలు పడ్డాను. ఒంగోలేకపోయి దాన్ని కాళ్ళంతా చాలా లాగేసేది నాకు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మాత్రలు వాడాను, కానీ దీనివల్ల కూడా నాకు తగ్గలేదండి. తగ్గకపోతే నేను టీవీలోని ఈ ఆర్క హాస్పిటల్ గురించి చెప్తుంటే సరే కదండి నేను ఆర్క హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా అక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని బాధలన్నీ అమ్మగారితో చెప్పాను, మేడం గారితో చెప్తే నాకు 4 రోజులు సరిపడగా నాకు మందులు రాసి ఇచ్చారు. ఓడిన తర్వాత 4 రోజులకే నాకు పూర్తిగా నాకు ఇవన్నీ కూడా తగ్గిపోయి నేను ఆరోగ్యంగా చక్కగా నేను తిరిగి లేచి నా పని నేను చేసుకుంటున్నాను. బాధ అంతా తీరిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్క హాస్పిటల్కి వందనాలండి. నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు గంధం సైదులండి. మాది కోదాడు గ్రామం. నేను చాలా కీళ్ళ నొప్పులతోటి నరాల నొప్పులతోటి మోకాళ్ళు కదలలేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 2 నెలలు ఈ మందులు వాడిన తర్వాత నా ఆరోగ్యం చాలా మంచిగుంది, చాలా తగ్గింది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అందుకని నేను ఈ ఆర్జే హాస్పిటల్ వారికి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ఆర్జే హాస్పిటల్ వారికి వారి సమస్యలన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఎక్కడుండా వారి యొక్క సమస్యలు చల్లగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు సౌజన్య, మా అమ్మ పేరు పద్మ. మోకాళ్ళ నొప్పులతో 5 ఇయర్స్గా బాధపడుతుంది మా అమ్మ. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. పంచకర్ణ ట్రీట్మెంట్ 5-6 డేస్లోనే పూర్తిగా నయమైపోయింది. ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు పట్టుకొని తీసుకొచ్చినాము. ఇప్పుడు ఎవ్వరు సహాయం లేకుండా ఆమంతలో ఆమె నడవగలుగుతుంది, తన పనులు కొంచెం తనే చేయగలుగుతుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి రావడం వల్ల మా అమ్మ కోలుకుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత 2
నా పేరు పుష్పవేణి వాడి భవానీ కాలనీ రాజేందర్ నగర్ నుంచి వచ్చిన నేను. నాకు సంవత్సరంన్నర నుంచి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఈ మెడ నొప్పి, చేతుల నొప్పులు బాగుండేవి. టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన ఆద్య హాస్పిటల్కు. మేడం గారు నాడి పట్టుకొని మంచిగా చూసి నాకు మందులు ఇచ్చింది. పంచకర్మ చేయించుకోవాలమ్మా అన్నది. అది చేయించుకున్న వారం రోజులు వాపు తగ్గింది, నొప్పులు కూడా తగ్గినాయి. నా మట్టు మంచిగానే అయినాయి, 75% బాగుంది. ఇంకొక నెల వాడమన్నది మేడం గారు. వాడుతున్నాయి. ఇప్పుడు నడుము నొప్పి కూడా బాగానే తగ్గింది. ఇప్పుడు చేతులు కూడా బాగానే వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చినాక మంచిగా తగ్గింది. నా రుద్రమాదేవి మేడంకు ధన్యవాదాలు. చూసాం కదండి, ఆర్జీఆర్ హాస్పిటల్లో సోరియాసిస్, అలాగే ఆస్తమా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు వంటి అనేక సమస్యలకు ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎలాంటి థెరపీలు ఉన్నాయి, మీ అందరూ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.